ఎయిత్ హౌస్ ఏం చూపిస్తుంది? మరణాన్ని చూపిస్తుంది. ఓకే. లేకపోతే ఏం చూపిస్తుంది? ఎవరైతే కనిపించరో సెకండ్ హౌస్‌లో కళ్ళుంటాయి. ఎనిమిదో హౌస్‌లో గుడ్డితనం ఉంటుంది. కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంబంధం చూస్తున్నాం. ఒక ఆడపిల్ల ఉందనుకుందాం. ఆ ఆడపిల్ల మెట్టినింటికెళ్ళాలి. అందుకు కదా సంబంధం చూస్తాం. తృతీయాధిపతి అష్టమంలో ఉన్నాడు అనుకుందాం నవాంశలో. నవాంశలో లగ్నం ఏదో ఒకటయింది. మూడో ఇంటి అధిపతి ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు. అంటే ఏంటి అర్థం అన్నమాట? ఆహ్, మూడో ఇల్లు సప్తమాత్తు భాగ్యం అవుతుంది. మూడో ఇల్లు సప్తమాత్తు తొమ్మిదో ఇంట్లో ఉంటుంది. అంటే స్పౌస్ యొక్క తండ్రి, తనకి రాబోయే భర్త యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో, ఈ అమ్మాయి ఎప్పుడూ ఆయన్ని చూడదు. ఎప్పుడు అలా జరుగుతుంది? ఒకటి, ఆయన ఈ పెళ్ళికి ముందే వెళ్ళిపోయి ఉంటే, లేదా ఆయన ఏ కారణానికో కుటుంబంతో కలవకుండా మరో చోట ఏ దేశంలోనో ఉండి వీళ్ళింటికి రాకపోకలు లేకపోతే. ఓకే. సో, ఎయిత్ హౌస్‌ని మీరు ఆహ్, ఏమంటారు? డెత్‌కి, ముఖ్యంగా డెత్‌కి వాడొచ్చు. ఇది ప్రిడిక్షన్‌లో వాడడానికి లేదు సుమా, దయచేసి గుర్తుపెట్టుకోండి. డు నాట్ ప్రిడిక్ట్ డెత్ యూజింగ్ ఎయిత్ హౌస్. మీకు కనిపిస్తుంది ఇది. ఓకే. డి1లో ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ హౌస్ బ్యాడ్ పొజిషన్స్‌లో ఉంది అనుకుందాం. డి1లో ఫోర్త్ లార్డ్ ఏదో 12థ్ హౌస్‌లోనో, ఎయిత్ హౌస్‌లోనో ఉన్నాడు. సేమ్ టైమ్ రాశి తుల్య నవాంశ నుంచి చూసినప్పుడు కూడా ఫోర్త్ లార్డ్ బ్యాడ్ పొజిషన్స్‌లో ఉన్నాడనుకుందాం. ఓకే. డి9 లోంచి చూసినప్పుడు కూడా ఫోర్త్ లార్డ్ బ్యాడ్ పొజిషన్స్‌లో ఉన్నాడు. సో, దిస్ కెన్ షో ఎర్లీ డెత్ ఆఫ్ మదర్. ఓకే. కానీ గ్యారంటీ లేదు. అన్‌లెస్ టైమింగు, దశ అన్నీ సరిపోతాయి. కానీ దయచేసి ఇది మీకు మీరు చూసుకొని, మీరు ప్రిడిక్ట్‌లు చేసుకొని ఇలాంటివి చేయకండి. ఎందుకంటే అలా ప్రిడిక్ట్ చేస్తున్నారంటే పని చేయదు. మీకు అది ఈవెంట్ అయిపోయిన తర్వాతే కనిపిస్తుంది. ముందైతే కనిపించదు. అంతవరకు యోగమై జాగ్రత్త పడుతుంది. దయచేసి ఇలాంటివి నేర్చుకొని, ముఖ్యంగా ఈ డిప్రెషన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అలాంటివి చేయకండి. చేసి నాకు చెడ్డ పేరు తేకండి. ఓకే. ఎయిత్ మీకు డెత్ చూపించవచ్చు. సో, ఒక్కసారి మనము ఇంతకు ముందు కూడా నేర్చుకున్న వాటి మీద ఎక్కడైతే మనం దృష్టి పెట్టలేదో వాటి దగ్గరికెళ్తున్నాను. ఓకే. సో, ఇందాకల చెప్పాను చూడండి. సిక్స్త్ హౌస్‌లోని ఒకవేళ మీకు సాటర్న్ ఉంటే, సిక్స్త్ హౌస్ ఏమవుతుంది? థర్డ్ హౌస్ నుంచి ఫోర్త్ హౌస్ అవుతుంది. కనుక ఫాదర్ ఇన్ లా యొక్క మామగారి యొక్క సుఖము. ఓకే. అలాగే పదో ఇల్లు అత్తగారవుతున్నారు. ఎందుకంటే సప్తమాత్తు చతుర్థమైంది గనక పదో ఇల్లు అత్తగారవుతున్నారు. ఆ పదో ఇంటి నుంచి తొమ్మిదో ఇల్లు అవుతుంది ఆరో ఇల్లు. కనుక ఆహ్, మదర్ ఇన్ లా యొక్క ధర్మము, కర్మం కాదిది. ధర్మము లేదా భాగ్యము. ఓకే. మదర్ ఇన్ లా యొక్క ధర్మము లేక భాగ్యం. ఈ రెండిటికి శని ఇబ్బంది చూపించవచ్చు. ఇవి చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాయి. చాలా చిన్నవి. ఇది ఏంటో చాలా గొప్ప వాళ్ళకి, అదానీకి, అంబానీకి ఉండవు అని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే శని 12 గళ్లలో ఎక్కడో దగ్గర ఉంటాడు. ఓకే. కుజుడు 12 గళ్లలో ఎక్కడో దగ్గర ఉంటాడు. ఇవి రిలేటివ్‌గా తీసుకోవలసినవి. ఓకే. ఎందుకంటే శని ఉందా? లేదా? అన్న దాని గురించి కాదు. శని బాధనిస్తాడు. శని డిప్రెషన్‌నిస్తాడు. ఓకే. కనుక తాను నేనిక్కడ ఉన్నానబ్బాయి అని చూపెట్టుకుంటూ ఉంటాడు. ఇగో మర్చిపోకు. నేనిక్కడున్నాను. నీకు గుర్తు చేస్తూ ఉంటాను. అని వెతుక్కుంటూ ఉంటాడన్నమాట. ప్రతి జీవుడు అదే. అది వెతుక్కుని దాని కోసం ఏడుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ ఏడుపు ఆపేసి దాని నుంచి జయిస్తాడో, అప్పుడు ఇంక శని మనల్ని ఇబ్బంది పెట్టడు అన్నది నానుడి. ఓకే. ఎప్పుడైతే వీటిని తలుచుకొని మనిషి బాధపడడో, ఏదో ఒకటి నా కర్మని బట్టే ఇదొచ్చింది అన్న దానికి మూవ్ అవ్వగలిగితే, అంత సులువు కాదు చెప్పడం. ఇది నోటితో చెప్పడానికి 10 సెకండ్స్ పట్టింది. కానీ నిజంగా ప్రాక్టీస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఓకే. సో, ఆ ప్లేస్‌లో మీకు ఏ ప్లేస్‌లో అయితే సాటర్న్ ఉంటాడో, ఆ ప్లేస్‌లో మీకు ఎంతో కొంత ఇబ్బందిని తీసుకొచ్చి పెడతాడు. ఓకే. కానీ చెడు మాత్రమే ఇస్తాడనుకుంటే పొరపాటు. సాటర్న్ చాలా మంచివి కూడా ఇస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండడము. ఉదాహరణకి సప్తమంలో శనున్నాడు. ఖచ్చితంగా విడాకులు తీసుకోడు. వీలైనంత వరకు దాంట్లోనే మ్యారేజ్‌లోనే ఉండడానికి ప్రయత్నం చేస్తాడు.
ఎందుకంటే డెసిషన్ మేకింగ్ చాలా స్లో చేస్తాడు సాటర్న్. ఓకే, టకాల్ టికీల్ అని డెసిషన్ తీసుకోడు, టక డెసిషన్స్ ఉండవు. కనుక ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో ముందు సహనాన్ని ఓర్పును కూడా ప్రసాదిస్తాడు ఆ శని. కనుక అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కనుక సప్తమంలో శని ఉన్న వాడికి చతుర్థం మీదకి దృష్టి పడితే వాడి కర్మ ఏంటి? ఈ ఈ మ్యారేజ్ లోనే ఉండాలి, కాన్స్టెంట్ గా ఈ ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉండాలి. శని అది ఎన్ష్యూర్ చేసుకుంటాడు. కంటిన్యూస్ గా అదే పెళ్లిలో ఉంచి ఆ పెళ్లిలో వచ్చే ఇబ్బందుల్నే నువ్వు రోజు, ఇది తెలుసు ఇదే ప్రాబ్లం వస్తుంది అని, అదే ప్రాబ్లమ్ మీకు రోజు తెచ్చి పెడుతూ ఉంటాడు. ఓకే, పట్టుకున్నారు అనుకుంటున్నా. కనుక కంప్లీట్ గా ఏ ప్లానెట్ ని నెగటివ్ లో తీసుకోవద్దు. ఆ ప్లానెట్ అవసరం ఒక్కొక్కసారి, అందుకు ఇస్తాడు. రైట్. సో 8th హౌస్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పాను ఏంటి అంటే, ఏ కారణానికైనా ఫస్ట్ 8th కలిసిపోయాయి. 9th D9 లో 1, 8 కలిసిపోయాయి. ఎలా కలుస్తాయి అంటే అష్టమాధిపతి వచ్చి లగ్నంలో ఉండొచ్చు, లగ్నాధిపతి అష్టమంలో ఉండొచ్చు. ఓకే, ఇలా జరగచ్చు, లేదా పరివర్తనలో ఉండొచ్చు. ఓకే, వీటిని 1, 8 కలిసిపోవడమో కనెక్షన్, ఏదైతే మీరు ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు. ఇలా ఉన్నప్పుడు డివోర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది, మీకు మీరుగా ఇనిషియేట్ చేసి. అంటే మీ తప్పు వల్ల డివోర్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో అదొక్కటి చూసేసి ఫస్ట్ లార్డ్ 8th లో ఉన్నాడు, 8th లార్డ్ ఫస్ట్ లో ఉన్నాడు, వెంటనే డివోర్స్ వచ్చేస్తుంది మా సార్ చెప్పారు, అలా ప్రకటించకండి దయచేసి. నా ఉద్దేశం ఎన్నడూ అలా ఉండదు. ఓకే, సో అలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. చిన్న చిన్న గొడవలు గట్రా ఉంటే ఉండవచ్చు. అన్ని చోట్ల నుంచి కనిపించాలి. D1 నుంచి కనిపించాలి, D9 నుంచి కనిపించాలి, రాశి తుల్యం నుంచి కనిపించాలి. అప్పుడు ప్రొనౌన్స్ చేయండి. దయచేసి ఎప్పుడు ఐసోలేషన్ లో ఒక్కటి చూసేసి చెప్పేసేటట్టు ఉంటే, ఎప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ కి ఇచ్చేస్తారు, 1 నిమిషంలో చెప్పేస్తుంది. ఓకే, అలా ప్రస్తుతానికి ఇంకా రాలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వస్తుందేమో చూద్దాం. ఓకే, కనుక ఇంకో పాయింట్ నేమ్ యాడ్ చేసుకుంటారు. ఇలా ఎప్పుడైతే యుఎల్ గురించి మనం మాట్లాడుకుని యుఎల్ సెకండ్ హౌస్ గురించి మాట్లాడుకున్నామో, ఎలాగైతే నీచ సంబంధాలు యుఎల్ సెకండ్ హౌస్ గురించి మాట్లాడుకున్నాం కదా, అదే రకంగా ఆ పాయింట్ లోనే ఇది వేసుకోండి. 1, 8 కనెక్షన్ ఉంటే స్వయంకృత అపరాధాల వల్ల డివోర్స్ దాకా వెళ్ళవచ్చును. ఓకే, 2, 7, 8 కనెక్షన్. ఓకే, ఇది స్పౌజ్ యొక్క ప్రాబ్లం వల్ల డివోర్స్ ఇవ్వవలసి రావడం. తాను అడిగింది కాబట్టి నేను డివోర్స్ ఇవ్వవలసి వచ్చింది, లేదా తాను అడిగాడు కాబట్టి నేను డివోర్స్ ఇవ్వవలసి వచ్చింది. ఇది 7th, 8th కనెక్షన్. ఓకే, ఇంకొకటి ఎలా చూస్తున్నాము అంటే సప్తమాధిపతి ద్వితీయంలో ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? 7వ అధిపతి 7వ ఇంటి నుంచి 8వ ఇంట్లో ఉంటున్నాడు. అంటే 7th లార్డ్ 2nd లో ప్లేస్ అయి ఉన్నప్పుడు ఏమవుతుంది? 7వ అధిపతి 7వ ఇంటి నుంచి 8వ ఇంట్లో ఉంటున్నాడు. దాని వల్ల కూడా మీకు డివోర్స్ వస్తుంది. అది మొన్న లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం. 7th లార్డ్ 2nd లో ఉంటే ఏంటవుతుంది? ఇంకో పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే డివోర్స్ తీసుకోవడం. స్ట్రైట్ గా మీకు ఆ రీజన్ కూడా తెలుస్తుంది. ఫస్ట్ 8th కనెక్షన్ 7th 8th కనెక్షన్ వల్ల ఏం తెలుస్తుంది? ఫ్రస్ట్రేషన్ లోని, ఎందుకంటే 8th హౌస్ ఫ్రస్ట్రేషన్ ని చూపిస్తుంది, అభాగ్యాన్ని చూపిస్తుంది. 8వ ఇంటి కారకుడు ఎవడు? శని, డిప్రెషన్ ని చూపిస్తుంది. కనుక ఫస్ట్ హౌస్ కారకుడు ఎవడు? రవి. రవి ఏంటి? హోప్, విల్. నేను బతకగలను అన్న హోప్ ఎవడిస్తాడు? రవి ఇస్తాడు. ఎందుకంటే ఉదయాన్నే సూర్యకాంతి వస్తుంది, లేవగానే వెంటనే లేస్తాం, లేచి మన పని మనం చేసుకుంటాం. సో 8th హౌస్ డిప్రెషన్ కాజింగ్, దానికి సాటర్న్ అధిపతి. ఫస్ట్ హౌస్ కి సాటర్న్ అధిపతి అనుకోండి, కారకుడు అనుకోండి. ఓకే, కారకుడు అనుకోండి, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ హౌస్ కి రవి కారకుడు. సో రవి శని ఈ కాంబినేషన్ లో. కనుక డెత్ ని తీసుకురావడం అంటే మ్యారేజ్ యొక్క డెత్, కుడ్ బి డివోర్స్ ఆర్ కుడ్ బి సెపరేషన్. 10th హౌస్ ముఖ్యంగా మదర్ ఇన్ లా కోసం చూస్తాము. జనరల్ గా ఇంకో రకంగా ఫాదర్ ఇన్ లాస్ డెత్ ఎలాగా అంటే, ఇప్పుడు ఒక అమ్మాయి జాతకం చూస్తున్నాం, దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటక లగ్నం అయింది అనుకోండి, సప్తమంలో శని కుజులు ఉన్నారు అనుకుందాం. కర్కాటక లగ్నం అయింది నవాంశలో, సప్తమంలో శని కుజులు ఉన్నారు అనుకుందాం.
ఇప్పుడు ఏమైందంటే 10వ ఇల్లు యొక్క అధిపతి శనితో కలిసి ఉచ్చులో ఉన్నాడు. ఓకే. ఉచ్చులో ఉన్నాడు కుజుడు సప్తమంలో. ఈ అమ్మాయికి మంచిది డబ్బులొస్తాయి అంతా బానే ఉంది. సప్తమంలో శని ఉన్నాడు. కుజుడు కూడా ఉన్నాడు. డివోర్స్ దీనివల్ల రాదు. కానీ ఖచ్చితంగా ఒకటేం చెప్పొచ్చు అంటే అత్తగారికి భర్త లేడు అని. ఓకే. కారణం ఏంటి అంటే 10th లార్డ్ మార్స్ అవుతున్నాడు. మార్స్, సాటర్న్ కలిసిపోయి ఉన్నారు. ఓకే. సో ఈ మార్స్, సాటర్న్ యాక్చువల్‌గా వైధవ్య యోగాన్ని తీసుకొస్తారు. 10th లార్డ్ మార్స్ అయ్యాడు. మార్స్‌తో కలిసి సాటర్న్ ఉన్నాడు. సో అలా కూడా అత్తగారు చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుందనో, లేకపోతే ఎక్కువ కాలం ఈమె ఎవరింటికైతే వెళ్తోందో ఆ ఇంటి పెద్ద ఎక్కువ కాలం జీవించి లేడు అన్నది కూడా కొంతవరకు చెప్పవచ్చు. అలా కాని పక్షంలో అలాంటి సిట్యుయేషన్ లేదు, అంతా బానే ఉంది, మామగారు కూడా బానే ఉన్నారు అని అంటే నీకు వెళ్ళిన దగ్గర నుంచి ఏవో ఒక ఇబ్బందులు కూడా ఉండవచ్చు. ఓకే. అలాంటివి చూసి చేస్తే ఈజీ అవుతుంది. ఏ ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. సో దట్ మీరు ఏమైతే జాతకం చెప్తోందో దానికి ఇన్ లైన్‌లో పెళ్లి చేస్తున్నారు. ఓకే. అంటే ఏమంటారు, ఇంకా చాలా చెప్పవచ్చును. కానీ ఏంటంటే మీరు ఎక్కడ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్‌గా తీసుకొని అవేవో ఒక లైన్‌లో అప్లై చేసి ఇది పని చేయట్లేదేమోనండి అని అంటారన్నది నాకు చాలా పెద్ద భయం. లేకపోతే అనవసరమైన కామెంట్స్ వస్తాయనేది ఇంకొక పెద్ద భయం. ఎందుకంటే జాతకాన్ని కంప్లీట్‌గా ఇన్ టోటో చూడాలి. ఏ ఒక్కదాన్ని ఐసోలేషన్‌లో ఒక లైన్ పట్టుకొని ఆ లైన్ వల్ల డివోర్స్ రాలేదనో, ఆ లైన్ వల్ల డివోర్స్ వచ్చిందనో అప్లై చేయడం మంచిది కాదు. అందుకే నేను ప్రతిసారి చెప్పేది ఏంటి అంటే రిజల్ట్ ఇవ్వాలి. మీరు ప్రొనౌన్స్ చేసి చెప్పాలి. బాబు ఇది జరగబోతోంది అనంటే కనీసం 4 చోట్ల నుంచి మీకది కనిపించాలి. 4 చోట్ల నుంచి కనిపిస్తే తప్ప ఈ రిజల్ట్ వస్తోంది అన్నది చెప్పకండి. చాదస్తం అనుకుంటే క్షమించండి. కానీ ఇది పదే పదే నేను చెబుతున్నాను. ఎవరు నేర్చుకుంటున్నా సరే. క్లియర్‌గా భయపడకుండా గట్టిగా అడగండి. ఎందుకంటే లేకపోతే నాకేం అర్థం కాదు. మ్యూట్ చేసుకుంటున్నాను. సాటర్న్ రెట్రోగ్రేడ్ ఉన్న సిమిలర్ ఇంపాక్ట్ ఉంటుందా? రెట్రోగ్రెషన్ మనం ఇంకా డీల్ చేయట్లేదు. రెట్రోగ్రెషన్ గురించి నేర్పించినప్పుడు చెప్తాను. కానీ రెట్రోగ్రెషన్ వల్ల ఒకటిచ్చి చెప్పొచ్చు ఏంటి అంటే చేష్ట బలం ఎక్కువ ఉంటుంది. కనుక రెట్రోగ్రేడ్ సాటర్న్ ఎక్కువ ఇస్తాడు ఫలితాన్ని. మాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. థాంక్ యూ.